ఆమెనంత చెప్పొద్దు. మన సంఘం ఎందుకు వెనకబడ్డదంటే దోచుకున్న సంఘాలన్నీ ముందుకు ఎందుకు వస్తున్నాయి, మన నీతిగల సంఘం ఎందుకు వెనకబడిపోయింది అంటే మీ వల్లనే. ఒక ఆమెను అండ్రు ఉత్సాహ ఆత్మ మీలో ఉండదు. ఆ మైక్ ఇచ్చిన మీద ఆయన చదువుమన్నాడు, చదివినా నాకు ఇచ్చిన పనే నేను చేస్తా, నాకు తెలివితేటలు లేవు. హల్లెలూయా హల్లెలూయా. అన్ని అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో ఈ అద్భుతాలు చేయడా? చేస్తాడు. కీర్తన 30 అధ్యాయం 5వ వచనం. జీవితాంతముండును రేయి దుఃఖము వలన నా కన్నీరు కారును. రేయిలో అనగా రాత్రి నేను దుఃఖముగా ఉన్నాను, కానీ వేకువలోనే ఆనందం చేకూర్చును. ఆనందము చేకూరుస్తాడు. రాత్రంతా ఏడ్చిను, రాత్రంతా. నేను బ్రదర్ రాజు చెప్తున్నా, నేను పడుకోక కనీసము 3 నెలలైంది. డిస్టర్బ్ స్లీప్ అంటే పడుకుందామని ప్రయత్నిస్తున్నాను, కానీ నిద్ర రావట్లా. కళ్ళు మూతబడ్డది, కానీ ఆలోచనలు పరిగెడుతున్నాయి. డిస్టర్బ్డ్ స్లీప్, పడుకోనట్టు ఉండి లేనట్టు. ఎన్నిసార్లు పడుకొని ఏడుస్తున్నాను, 3 నెలలుగా ఏడుస్తున్నాను. దాదాపు 90 రోజులు. నన్ను పిక్కు తినడానికి మామూలుగా లేరు. దైవజనులు ఉన్నారు, సర్వసాధారణమైన వారు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇంకా చెప్పవద్దు. మాటలతోటి, మోసాలతోటి, కన్నీటితోటి, వేదనతోటి నన్ను అవమానిస్తూ, నన్ను తిడుతూ, వెనక తిడుతూ, ముందు తిడుతూ, నిందలు చేస్తూ 90 రోజులుగా నాకు నిద్ర లేదు సరిగా. పడుకునే సమయానికి లేచి కూర్చుంటున్నా, కానీ ఏదో ఆ కన్నీరికి సమాధానం ఉదయం కలుగుతుంది. హల్లెలూయా. రాత్రంతా ఏడుస్తున్నాను, రాత్రంతా బాధపడుతున్నాను, కానీ ఉదయం ప్రార్థన మందిరంలోకి రాగానే ఉత్సాహంతో గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, చలో ఈ పని చేద్దాం, చలో ఆ పని చేద్దాం, ఇది చేద్దాం, చలో అది చేద్దాం, ఈ లెక్కది ఆ లెక్కది, ఇది రాయి అది రాయి, దినమంతా ఉత్సాహపరిచే దేవుడు రాత్రిలో నేను కన్నీరుతో ఉండడం చూస్తున్నాడు. ఆ ఛార్జర్ ఎక్కడ? అది ఇవ్వండి, ఛార్జర్ ఇవ్వండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా వందనం. అది పెట్టి ఇవ్వమ్మా. హల్లెలూయా. ఇది మా కెమెరా ఛార్జర్ అనమాట. ఇప్పుడు మేము లైవ్ పెడుతున్నాం కదా, ఈ కెమెరా ఛార్జర్ ఇది పాడైంది.